నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కితే ఆడవాళ్ళ సీట్లో కూర్చోవాలా, మగవాళ్ళ సీట్లో కూర్చోవాలా అన్నారు. పెద్ద సమస్య మరి. అప్రస్తుత ప్రసంగం అని అవధానాల్లో అడుగుతూ ఉంటారు సరదాగా, మనస్సు పక్కదారి పట్టించడానికి. గంభీరంగా ఓ పద్యం అలుగుతుంటే మధ్యలో ఇలాంటి పిచ్చి ప్రశ్నలు కూడా వేస్తారు. అర్ధనారీశ్వరుడు ఆర్టీసీ బస్సు ఎక్కాడండి, ఆడవాళ్ళ సీట్లో కూర్చోవాలా, మగవాళ్ళ సీట్లో కూర్చోవాలా అంటే నేను వెంటనే ఆలోచించి చెప్పా, ఎక్కడైనా కూర్చోవచ్చండి, అన్ని సీట్లు ఖాళీ అవుతాయన్న. ఎందుకన్నా, ఆయన మెడలో పాము ఉంటుంది కదా అన్నది. అర్ధనారీశ్వరుడికి ఇంకేమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మెడలో పాము మామూలుగా మెడలో పాము పెట్టుకుని ఒక ఆర్టీసీ బస్సు ఎక్కాక డ్రైవర్ సహా మొత్తం దిగిపోతారు. ఇక పాము డ్రైవింగ్ చేయాల్సిందే. అందుకే ఆ బస్సు అంతా అయిందేనండి, ఎక్కడైనా కూర్చోవచ్చు అన్న. ఇదే చమత్కారం, ఇదే తెలివి, ఇదే సత్యస్ఫురణ. అలాగే ఎవరన్నా బస్సు ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా